24 ఏళ్ల క్రితం నాటి పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిణి మేధా పాట్కర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000 నాటి ఈ కేసును ప్రస్తుత ఢిల్లీ ఎల్జీగా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం ప్రొవిషన్ బాండ్లను సమర్పించని కారణంగా ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పూచీకత్తు తీసుకుని మేధా పాట్కర్ను విడుదల చేయాలని పోలీసులకు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మేధా పాట్కర్, వీకే సక్సేనా మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయ పోరాటం సాగుతోంది. నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనను ప్రచురించారని ఆరోపణలపై వీకే సక్సేనాపై ఆమె అప్పట్లో కేసు వేశారు. ఆ సమయంలో ఆయన అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓకు చీఫ్గా ఉన్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్పై వీకే సక్సేనా సైతం 2 కేసులు దాఖలు చేశారు.